పాపానికి చిత్తం మరణం అంటే ఉలుకు పలుకు లేకుండా అలా నిమ్మకు నీరెత్తనట్టు వదిలేస్తే రైలు కింద తలబెట్టి పనుకొని రైలు రాదులే అనుకుంటాం. మీరు చెప్పండి, రైలు పట్టాల మీద తలబెట్టుకుని రైలు తిరగవా కదా? తీవ్రత చెప్తున్నా, పాపం యొక్క తీవ్రత చెప్తున్నా. మనం దానికి ఆ మాట చెవిలో పడినప్పుడు మనలో స్పందన రావాలి. ఏంటి పాపం? పాపానికి చిత్తం అంటే దానికి రావాల్సిన పర్యవసారం ఏ రూపంలో పడిద్ది? మన నెత్తి మీద అప్పు చేసాం, తలకు మించిన అప్పు చేసాం. ఏ రూపంలో పడిద్ది? వడ్డీ రూపంలో పడిద్ది. పనులు లేదనుకో, ఒక్కోసారి చేతి పనులు చేసుకునే వాళ్ళు, కొంచెం కూలీనాలికి వెళ్ళే వాళ్ళు అందరినీ చూడండి మీరు. వాళ్ళు ఏదో అవసరం ఉండి అప్పు చేస్తారు. ఆ అప్పు భారం అనేది ఏదో రూపంలో పడిద్ది వాళ్ళకి. ఎలా పడిద్ది? ఒక వారం అంత పని లేదు అతనికి, డబ్బులు కట్టకపోతే అది భారమైనా కాదా? సరే, వాడంతా తెగించున్నాడని అంత గుండున్నాడని సరే, కనీసం మెదడును కలిచేసిద్దా లేదా? ఆ భారం పడిద్ది నెత్తి మీద, ఏదో రూపంలో పడిద్ది ఆ వ్యక్తికి. కట్టాలి కట్టాలి కట్టాలి, పరిగెత్తాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను? పాపం భారాన్ని మీకు అర్థం చేయడానికి చెప్తున్నా. అంటే పాపానికి భారం ఒకటి ఉంది, అది నెత్తి మీద పడిద్ది, దాన్ని అనుభవించే రోజు నువ్వు తప్పించుకోలేవని చెప్తానికి గుర్తు చేస్తున్నాను.